నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం, 5 హైదరాబాద్ వాసుల మృతి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ మండల కేంద్రం దగ్గరలో నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగట్ల దగ్గర ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో కారులోని 5 స్పాట్లో చనిపోయారు. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ అల్వాల్లోని వెస్ట్ వెంకటాపురం వాసులుగా గుర్తించామన్నారు పోలీసులు. మృతుల్లో నూతన వధూవరులు బాలకిరణ్, కావ్య ఉన్నారు. వీరికి ఫిబ్రవరి 29న తెనాలిలో పెళ్లి, ఈ నెల 3న షామీర్పేటలో రిసెప్షన్ జరిగింది. వధూవరులతో పాటు బాలకిరణ్ తల్లిదండ్రులు లక్ష్మి, రవికుమార్తో సహా మరో బాలుడు చనిపోయాడు. దీంతో హైదరాబాద్లోని నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన నంద్యాలకు బయలుదేరారు. దినము 6/3/2024 అర్లీ మార్నింగ్ 5:15కి ఆళ్లగడ్డ రూరల్ పరిధిలోని నల్లగట్ల అని చెప్పేసి విలేజ్. నల్లగట్ల దగ్గర ఒక ఆగి ఉన్న లారీని కర్ణాటక లారీ అతను అప్పుడప్పుడే దిగి నేచర్ కాలకని చెప్పేసి దిగినాడు. ఈ లోపల కడప సైడ్ నుంచి ఒక మార్టీ స్విఫ్ట్ కారు వచ్చి ఆ డ్రైవరు లారీని దిగడం జరిగింది. దాంట్లో ఆన్ ది స్పాట్ 5 మంది చనిపోవడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఆరా తీస్తే మంత్రి రవీందర్ అని చెప్పేసి ఆల్వాల్ డిస్టిక్స్, హైదరాబాద్ సిటీ. వీళ్ళ 2 కొడుకులు ఉదయ్, కిరణ్, అదేవిధంగా వీళ్ళ కోడలు కావ్య, తర్వాత వాళ్ళ భార్య లక్ష్మి అని చెప్పేసి వీళ్ళ 5 మంది కూడా ఆన్ ది స్పాట్ చనిపోవడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా తెలియజేయడం జరిగింది. బాడీ షిఫ్ట్ చేస్తున్నాము. వాళ్ళ బంధువులు వస్తున్నారు. వస్తే కంప్లైంట్ తీసుకుని కేసు నమోదు చేసి. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? వీళ్ళు తిరుమల నుంచి వస్తున్నారు. తిరుమల వెళ్ళి రిటర్న్ బ్యాక్లో